చీర యొక్క అందం ఆ కట్టే విధానంలోనూ కట్టుకున్న మనిషి మీద ఉంటుందండి అన్నాడు. సచ్చింది గొర్రె అన్న అవుతుంది. ఓకే, వెరీ నైస్, మనం కూడా చూపిద్దాం మనం ఏం కట్టుకొచ్చామని చెప్పి లేచి చిన్న ధోతి అంటే ఎలా ఉంది సార్ అన్నాను. నువ్వేంటి ఆ లుంగి వేసుకొని వచ్చావు అన్నాడు. రామ్రాజ్ పట్టు పంచాది చక్కగా తలతల్లాడుతుంది. నువ్వేడా లుంగి అన్నాడు. నాకు గుర్తులో మండిపోతుంది. ఎవడైనా జోకేసి వాడే నవ్వాడనుకో మనకి చిరాకు వస్తుంది. ఇప్పుడు నేను నవ్వుతున్నా ఎందుకంటే సీనియర్ మోస్ట్ ఆడు ఎంటర్నీగా అంటే నాకు ఉండదు, మళ్ళీ టెర్మినేషన్ ఎక్స్కలేషన్ కూడా ఉండదు, టెర్మినేషన్ డైరెక్ట్గా. నా సెల్ఫ్ రెస్పెక్ట్ చంపుకొని నేను అవుతుంటే ఇల్లి ఆంటీ షక్క నవ్వేస్తుంది. వై అనవసరంగా లేసాను రా బాబు అనుకుంటున్నా. అంకుల్కి ఎందుకు అసలు చీడకట్టు గురించి నాకు అర్థం కావట్లేదు. లుంగితో బెడ్ మీద పడుకుంటే పొద్దున కల్లా బెడ్షీట్ లుంగి అయిపోద్ది, లుంగి బెడ్షీట్ అయిపోద్ది. ఈడేమో చీరకట్టు గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. కరెక్ట్గా ఇలా చూసుకుంటే ఆడు కింద ఏముందో కనిపించదు. సరే ఓకే, ఇదంతా ఒక ఎత్తు. అంకుల్ లైన్ వేస్తున్నాడు, బాగానే ఉంది. అంకుల్ ఆంటీ షక్క దగ్గర ఎలివేట్ అవ్వడానికి నన్ను ఎరుపుకు చేస్తున్నాడు. ఇదే కాన్సెప్ట్ అసలు నేను తిరిగి ఏం చేయలేను. అది సీనియర్ మోస్ట్. ఆఫీస్ అనిపించింది నాకు అప్పుడప్పుడు అమెజాన్ ఫారెస్ట్ లాగా అనిపిస్తూ ఉంటుంది అనమాట. సర్కస్, జస్ట్ సర్కస్. కొంతమంది ఆఫీస్లో మరీ ఫ్రాంక్ అయిపోతారు, చాలా ఓపెన్ అయిపోతూ ఉంటారు అనమాట. మొన్న ఒకడు నా దగ్గరికి వచ్చి ఏం సోప్ వాడతారు మీరు అన్నాడు. అదెందుకు నీకు, నేనే ఎప్పుడు నా సోపుని దగ్గరికి చూడలేదు, అది ఏంటో. ఏం సోప్ వాడతారా మీరు? సారీ అండి అంటే అలక్క చెప్పండి అంటే మైసూర్ శాండిల్ అన్నా. డవ్ వాడండి అన్నాడు. ఎందుకు చెప్తున్నావు నాకు? అది డవ్ ఈజ్ ద బెస్ట్ సోప్ అండి. ఇదిగో ఏం ఇంటిగ్రేషన్ లేదు. డవ్ ఈజ్ ద బెస్ట్ సోప్ అండి, మీరు వాడండి మీకు నచ్చుద్ది, వాడండి అంటున్నాడు. అనేలా ఒత్తుతున్నాడు. ఓకే వాడతా. రెండో రోజు ఇంత సీరియస్గా చెప్తున్నాడంటే బెస్ట్ సోప్ అంటున్నాడు కదా అని చెప్పి డవ్ కొనుక్కొని ఇంటికి వచ్చా. మామూలుగా 5 నిమిషాలు అయిపోతుంది నా స్నానం, అరగంట అయింది. పోదే, అది పోదు, గ్రీజులో మునికి బయటకు వచ్చినట్టు ఉంది నా పరిస్థితి. ఇదేం సోప్ రా బాబు, పోనీ సోప్ వదలలేదు ఓకే, సోప్ పట్టుకోలేకపోతున్నాను, సెకండ్కి ఒకసారి జారిపోతుంది అది. అమ్మని అమ్మ ఇదేందా ఇలా ఉందని చెప్పి మళ్ళీ రెండో రోజు ఏంటి అంకుల్ నువ్వేమో, అంకుల్ అనకూడదు, ఎవరినైనా పేరు పెట్టి పిలవాలి కార్పొరేట్ కల్చర్లో. ఏంటి ఇప్పుడు పేరు చెప్పాలా, వద్దులే. ఏంటి అంకుల్ ఎట్లా చేస్తున్నావు నువ్వు, మొత్తం అసలు ఏం కష్టంగా ఉంది డవ్ అంటే. మీ స్కిన్కి పడిపోతే వాడద్దు అని. ఇప్పుడు ఎరుపుక కొన్నాను కదరా, ఇప్పుడు కొన్నాను కదా, ఇప్పుడు అది ఎక్కడ పెట్టుకోవాలి నేను, ఉండేదే ఒక్కడిని. నేను ఎలాంటి వాడిని అయితే చివరిలో ఇది ఎరిగిపోతే అది వాడా, అది ఎరిగిపోతే 2 కలిపి వాడా. అంతే అబ్బాయిలు అంతే. నేను ఒకసారి షాంపూతో స్నానం చేశా ఒళ్ళంతా, ఏదో తోదగా లైట్గా బొక్కలే. నన్ను వదిలితే రిన్సప్తో కూడా చేస్తా. బర్రెకి నాకు ఏం తేడా లేదు. చాలా ఫ్రాంక్ అయిపోతారు జనాలు. సేమ్ గా వచ్చి ఫ్రెండ్లీగా ఒక 4000 కొట్టండి అన్న. కొట్టాలా? ఎందుకు కొట్టాలరా బాబు నీకు, నా జీతమే సరిపోక నేనే 5-6 వేలు ఇంట్లోంచి అడుక్కుంటూ ఉంటారు. కొట్టండి చెప్తాను. ఏం చెప్తావు అసలు, నువ్వు ఎత్తావా ఇవ్వా? 4000 కొట్టమంటున్నావు నా దగ్గరికి వచ్చి, నాకే కొట్టుకోవడానికి టైం లేక ఆఫీస్కి వస్తుంటే. తెలుసు నాకు, గలీజ్ జనాలు అంటారు తెలుసు నాకు. ఎండ్లే కొట్టడే అన్నాడు. వద్దండి బాబు, ఏం డవ్ షాంపూ అనుకుంటారా, నా వల్ల కాదు వదిలేయండి అన్న. రెండో రోజు స్నాక్స్ షేర్ చేసుకునేవాడు, ఫుడ్ షేర్ చేసుకునేవాడు. ఆ రోజు కూర అవ్వట్లేదు నాకు. నీ కూర 4000